నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తుతున్నాయి. మార్వాడి హటావో, తెలంగాణ బచావో అంటూ నినాదాలతో పలు వర్తక దుకాణాలు బంద్ను పాటించాయి. మార్వాడీలు నాసిరకం వస్తువులను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణలో గుజరాత్ మార్వాడీలు, రాజస్థాన్ మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారాలు పెట్టడమే కాదు, ఇక్కడ చిన్న సీతగా ఒక డబ్బా కొట్టు పెట్టుకుందామనో అది పెట్టుకుందామనో బతికే పరిస్థితి లేదు. వాళ్ళు మొత్తం నకిలీ సామాన్లు తెచ్చి 10 రూపాయలకు ఇచ్చేదాన్ని వాళ్ళు 2 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణలో దాడులు వాళ్ళు ఆపాలి. మనకు మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని దీన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పొట్టకూడి కోసం వచ్చినప్పుడు పొట్టకూడి కోసం నింపుకునే స్థాయిలో ఉండాలి. వాడు పొట్టకూడి కోసం కాకుండా ఇక్కడ ఉన్న బలహీన దళితుల పైన దాడులు చేయడం, వ్యాపారస్తుల పైన దాడులు చేయడం, దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలాంటి దాడులు ఆపకపోతే, ఇక్కడి నుంచి వాళ్ళు గోప్యా కాకపోతే పోయే వరకు ఉద్యమాన్ని తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నాం అదే విధంగా అదే స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్యమకారుల వందో ఏకమై మేము మార్వాడీలని వేరు చేసి వాళ్ళ రాష్ట్రాలకు ఎలగొడతాం. మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నాం ఆ విధంగా సాధించుకుంటాం. ఈ పోరాడి తెలంగాణ బచావో, తెలంగాణ బచావో.